నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. పెరువలి మండలం కానూరు పశువుల ఆసుపత్రి క్లస్టర్లో సమీకృత పశువుల దాణా 50% సబ్సిడీపై రైతులకు కానూరు పరిధిలో గల నడిపల్లి, కానూరు, అగ్రహారం, ఉసులుమర్రు గ్రామాలకు 4 టన్నుల 500 కేజీల దాణా రైతులకు సోమవారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో కానూరు సర్పంచ్ భావన మధుపూర్ణచంద్, నడిపల్లి గ్రామ సర్పంచ్ బీర సచివేనిరాజు, ముల్లపూడి రాంద్రప్రసాద్, కోల సీతారాయ నాయుడు, రామకృష్ణ అంజీ, కానూరు నడిపల్లి కూటమి నాయకులు, పెరువలి వెటర్నరీ డాక్టర్ వి చరణ్, కానూరు వెటర్నరీ లైవ్ స్టాక్ ఆఫీసర్ బీసీహెచ్ రమేష్, సంజయ్, శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. యోగాంధ్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో మంగళవారం రాష్ట్ర స్థాయి యోగా సాధన కార్యక్రమం చేపట్టడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జైళ్ల శాఖ ఉన్నతాధికారుల సమక్షంలో 1300 మంది ఆశ్రమవాసులు, గార్డెనింగ్ సిబ్బంది, మినిస్ట్రియల్ సిబ్బంది సహా ఇతర జిల్లా స్థాయి అధికారులతో కలిసి 1500 మంది యోగ సాధన చేయనున్నట్లు తెలిపారు. మంగళవారం ఉదయం 7 గంటల నుండి 8 గంటల మధ్య ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. సినీ పరిశ్రమ మనుగడకు ప్రభుత్వం సహకారం అవసరమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. రాజమహేంద్రవరంలోని హుకుంపేట క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సినీ రంగంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై మంత్రి దుర్గేష్ పలు వివరాలు వెల్లడించారు. సినీ పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని స్పష్టంగా వివరించారు. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు అందరూ కలిసికట్టుగా వస్తే ఎవరికీ ఇబ్బంది లేకుండా సంపూర్ణంగా న్యాయం చేసేందుకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. రేపటి నుంచి 3 రోజుల పాటు జరిగేటువంటి మా మిత్రపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ మహానాడు సంపూర్ణమైన విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అఖండ గోదావరి ప్రాజెక్ట్ దీనికి సంబంధించి జూన్ మొదటి వారంలో ఈ కార్యక్రమానికి ఎంతో సహకరించినటువంటి డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మన పార్లమెంట్ సభ్యులు శ్రీమతి పురంధేశ్వరి గారు వారిద్దరి యొక్క సమయాన్ని తీసుకుని మొదటి వారంలో దీనికి శంకుస్థాపన చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ప్రిపరేటరీ వర్క్ అంతా జరిగింది. అంటే ఇందులో మొట్టమొదటి టెండర్ ఓకే అయింది, ప్రస్తుతానికి ఘాట్ల వరకు ఓకే అయింది. హేవలాక్ బ్రిడ్జ్ ఇంకా అవి కూడా మొత్తం 97 కోట్ల రూపాయల మొత్తం నిధుల్లో కొంత మేరకు మనకి టెండర్ ఓకే అయింది. దానికి సంబంధించి ప్రిపరేటరీ వర్క్ పూర్తయింది. ఇంకా వారిద్దరి డేట్ల కోసమే కొంత వెయిట్ చేయడం వల్ల కొంత సమయం తీసుకోవడం జరిగింది. వారిద్దరూ కూడా మొదటి వారంలో ఇస్తున్నారు. ఎందుకంటే మన ఎంపీ గారు వారు గల్ఫ్ వెళ్ళారు, ఇతర దేశాలకు కూడా వెళుతున్నారు. దీని గురించి మన దేశానికి సంబంధించినటువంటి యుద్ధం, వాటికి సంబంధించినటువంటి అంశాల గురించి తెలియజేయడానికి, వివరణ ఇవ్వడానికి వారు వెళ్ళారు. కనుక వారు వచ్చేటప్పటికి జూన్ మొదటి వారం అవుతుంది. అదే సమయంలో డిప్యూటీ సీఎం గారి యొక్క డేట్ కూడా తీసుకుని ఇద్దరిని కలిపి వారితోటి శంకుస్థాపన చేయించాలని, వారిద్దరి సమక్షంలో అఖండ గోదావరి ప్రాజెక్ట్ శంకుస్థాపన జరుగుతుందనేటువంటి మాట తెలియజెప్పడానికి సంతోషిస్తున్నాం. అదేవిధంగా దయచేసి మీ అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, అఖండ గోదావరి ప్రాజెక్ట్ అనేది ఏ ఒక్క నియోజకవర్గానికో 2 నియోజకవర్గాలకో పరిమితమైన ప్రాజెక్టు కాదు. ఇది రాజమండ్రిలో ఉన్నటువంటి హేవలాక్ బ్రిడ్జి, అదేవిధంగా కడియంలో ఉన్నటువంటి, అంటే రాజమండ్రి రూరల్లో ఉన్నటువంటి కడియం నర్సరీలు, అదేవిధంగా కొవ్వూరు ప్రాంతం, కొవ్వూరు నియోజకవర్గం, ఆ పైన నిడదవోలు నియోజకవర్గంలో కోట సత్యమ్మ తల్లి టెంపుల్, ఇవన్నీ కలిపి ఇది ఒక పర్యాటక రంగ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు కేవలం ఏ ఒక్క నియోజకవర్గానికో ఏ ఒక్క ప్రాంతానికో పరిమితమైనది కాదు. అఖండ గోదావరి ప్రాజెక్టుని ఒక సమగ్రమైనటువంటి ప్రాజెక్టుగా, పర్యాటక రంగ ప్రాజెక్టుగా, ముఖ్యంగా ఎంతో కాలంగా వేచి ఉన్నటువంటి మనం బ్రిడ్జి లంకలో కార్యక్రమాలు నిర్వహించుకోవాలనేటువంటిది కానీ, హేవలాక్ బ్రిడ్జిని సుందరీకరించడం అనేటువంటి మాట కానీ, దాన్ని వాడుకలోకి తీసుకొచ్చేటువంటి అంశం కానీ, అదేవిధంగా కడియం నర్సరీల యొక్క అందాలని ప్రపంచవ్యాప్తంగా తెలియజెప్పడం కానీ, అదేవిధంగా కొవ్వూరు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ గోష్పాద క్షేత్రంలో ఉన్నటువంటి అంశాలని ప్రపంచ పర్యాటకులకి పరిచయం చేయటం విషయంలో కానీ, ఈ ప్రాంతంలో కోరుకున్న వారికి కొలువై నిలిచినటువంటి కోట సత్యమ్మ తల్లి టెంపుల్కు సంబంధించినటువంటి పర్యాటక అంశాలని జొప్పించడం కానీ, ఇవన్నీ కలిపి దీన్ని ఒక పర్యాటక ప్రాజెక్టుగా తయారు చేయడంలో చాలా కృషి చేశాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు వారు
ఇచ్చినటువంటి ప్రత్యేకమైన సూచనల మేరకు దీన్ని ఒక సమగ్రమైనటువంటి ప్రాజెక్ట్గా తయారు చేయడానికి చాలా ప్రయత్నించాం. మా డిపార్ట్మెంట్ అంతా కృషి చేసింది. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ప్రతి అర్జీని పరిశీలించి అర్జీదారునికి పూర్తి స్థాయి న్యాయం చేయాలని సబ్ కలెక్టర్ కార్యాలయ డివిజనల్ పరిపాలన అధికారి ఎం సుజాత డివిజన్ స్థాయి అధికారులకు సూచించారు. సోమవారం ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ మీకోసం వేదికలో వచ్చిన అర్జీలను ఆర్డీఓ కార్యాలయ పరిపాలన అధికారి ఎం సుజాత స్వీకరించారు. మీజల్స్ రుబెల్లా ఎలిమినేషన్ క్యాంపెయిన్ 2025-26 సంవత్సరంలో భాగంగా స్పెషల్ డ్రైవ్ వ్యాక్సినేషన్ నిమిత్తం టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో మీజల్స్ రుబెల్లా ఎలిమినేషన్ క్యాంపెయిన్ స్పెషల్ డ్రైవ్ పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. మీజల్స్ రుబెల్లా ఎలిమినేషన్ స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ 3 విడతలుగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. వ్యయ ప్రయాసాలకు వచ్చి పీజీఆర్ఎస్కు వచ్చిన వారితో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని, ఆన్లైన్లో మీ సేవ ద్వారా 1100 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కూడా తమ సమస్యలు తెలియచేయవచ్చుననే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ అర్జీలను జాయింట్ కలెక్టర్ హెచ్ చినరాముడు, డిఆర్ఓ టి సీతారామూర్తి, సివిఓ ఎల్ అప్పలనాయకొండ, ఎస్డిసిలు ఎంఆర్పిఎస్ ప్రేమ్ కుమార్, టి భాగ్యలక్ష్మి, డిఎల్డిఓలు పి వీణాదేవి, ఎస్ లీవారెడ్డితో కలిసి స్వీకరించారు. జూన్ 21వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు విజయవంతం చేయడానికి అన్ని వర్గాల ప్రజలు యోగాంధ్ర కార్యక్రమంలో భాగస్వాములు కావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ హెచ్ చినరాముడు విజ్ఞప్తి చేశారు. సోమవారం రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల సమీపంలో గ్రాండ్ ట్రంక్ రోడ్డు మార్గంలో అత్యంత వేడుకగా ప్రారంభమైన యోగాంధ్ర యోగాభ్యాస జిల్లా స్థాయి కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సోమవారం తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థలో 9వ అదనపు జిల్లా జడ్జి ఎం మాధురి, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఇన్ఛార్జి కార్యదర్శి ఎస్కే జానీ భాషా, ప్యానెల్ న్యాయవాదులు, డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాదులతో మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. వివిధ కేసుల్లో ఉచిత న్యాయ సాయం అందించేందుకు నియమించబడిన న్యాయవాదులతో ఆయా కేసుల పురోగతి గురించి తెలుసుకున్నారు. ఈ కేసును సత్వరం పరిష్కరించాలని, దీనికి సంబంధించి ఎలాంటి సమస్య ఉన్నా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థకు తెలియచేయాలని అన్నారు. క్రిమినల్ కేసులకు సంబంధించి బెయిల్ కోసం వేసిన అర్జీల వివరాలు తెలుసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ మెజిస్ట్రేట్ పి ప్రశాంతి అధ్యక్షతన సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో టీబీ ఫోరం సమావేశాన్ని నిర్వహించారు. టీబీ ఫోరం వేదికగా ప్రబలిత టీబీ నిర్మూలన కార్యక్రమం చేపట్టడంపై 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు చేయడంలో సమన్వయ శాఖల అధికారులు మెరుగైన పనితీరు చూపాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. నిక్షయ మిత్ర రిజిస్ట్రేషన్ డ్రైవ్ 100 రోజుల ఇంటెన్సిఫైడ్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ జూన్ 2 నుంచి ప్రారంభించుకోవాల్సి ఉంటుందని అన్నారు. 100 డేస్ యాక్షన్ ప్లాన్ లో వాళ్ళ టెస్టింగ్ అంతా కవర్ చేస్తున్నట్టుగా మనం చేయాలి. అలానే మోస్ట్లీ ఇది వనరబుల్ సెక్షన్స్ ఎక్కడ ఉంటారంటే ఇండస్ట్రీస్ లో. సో ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ ఎవరైతే చూసిన ఆఫీసర్స్ ఉన్నారో అక్కడ ఎవరైనా ఈ కేటగిరీ, సో లో బిఎంఐ అంటే ఎవరైతే లీన్ గా చాలా వీక్ గా కనిపిస్తారో వాళ్ళని మనం ప్రోన్ కేసెస్ గా ట్రీట్ చేయొచ్చు. సో వాళ్ళందరూ కూడా ఈ 100 డేస్ లో టెస్ట్ చేసుకున్నారా లేదా. సో ఈ 100 డేస్ యాక్షన్ ప్లాన్ లో మనకి ఈజీ ఏంటంటే టెస్టింగ్ ఈజ్ వెరీ ఈజీ. ప్రతి పిహెచ్సిలో ప్రతి సిహెచ్సిలో అవైలబుల్గా ఉంటుంది. తర్వాత ఆల్ ఫీల్డ్ లెవెల్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర కూడా రెడీలీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలానే మన డిపార్ట్మెంట్స్లో ఎవరైనా ఈ కేటగిరీలో కనిపిస్తే వాళ్ళని ఒకసారి టెస్టింగ్కి మొబైలైజ్ చేస్తే సరిపోతుంది. అందరికీ కూడా సిమ్టమ్స్ అనేవి ఉండవు. అందరు కాఫ్ ఉంటుంది, అకేషనల్ ఫీవర్ ఉంటుంది, అలాంటిది ఏమీ ఉండదు. అలా లేకపోతే సైలెంట్ టీబీ కూడా చాలా దగ్గర ఉంటుంది. అలాంటి వాళ్ళకి స్ప్రెడ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో వెనెవర్ యూ ఫైండ్ ఏ పర్సన్ symptomatic in your area of jurisdiction or in your department, please suggest them to get the testing. అలానే ఏవైతే నేను కొన్ని కేటగిరీస్ని చాలా క్లియర్గా చెప్పాను, వాళ్ళు చాలా ఫోకస్డ్గా ఈ 100 డేస్లో టెస్టింగ్ అనేది మనం కంప్లీట్ చేసుకోవాలి. అండ్ సెకండ్ రిక్వెస్ట్ ఈస్, ఎవరైతే మన టీబీ పార్ట్ కింద మనం ఐడెంటిఫై చేసి నిక్షయ మిత్రాస్గా పెడుతున్నామో వాళ్ళకి మనం ఒక ఫుడ్ బాస్కెట్ అనేది సప్లై చేస్తాం. దాన్ని మనం ఒక్కొక్కరిని అడాప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు నచ్చిన పిల్లల్ని మీరు ఎలా అడాప్ట్ చేసుకోండి. అలానే మీ దగ్గర వర్క్ చేస్తున్న వాళ్ళని, అదర్వైజ్ మీరు ఏదైనా సర్వీసెస్ ఇస్తున్న వాళ్ళకి కూడా ఈ అడాప్షన్కి ఎంకరేజ్ చేయండి. సో అది వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ. టెస్టింగ్లో పార్టిసిపేట్ చేయడం, వనరబుల్ సెక్షన్స్ని ఐడెంటిఫై చేయడం, వాళ్ళకి ఏదైతే మనం ఫ్రీ మెడికేషన్ అది ఇస్తున్నామో
అది వాళ్ళు అందుబాటులో వచ్చేటట్టుగా చేయాలి. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న యోగాంధ్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా జిల్లాలో వివిధ వర్గాల ప్రజలతో రోజువారీ కార్యక్రమాలు నిర్వహించినట్లు కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. అదేవిధంగా ఒక ప్రత్యేక రోజున మీడియా ప్రతినిధులతో యోగాంధ్ర కార్యక్రమం రూపకల్పన చేయనున్నట్లు తెలిపారు. మీకోసం పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజల సమస్యలు సత్వరమే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత అన్నారు. సోమవారం ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ మీకోసం వేదికలో వచ్చిన అర్జీలను ఆర్డీఓ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాణి సుస్మిత మాట్లాడుతూ మీకోసం పీజీఆర్ఎస్ ద్వారా సోమవారం 6 అర్జీలు వచ్చాయని తెలిపారు. డివిజన్ అధికారులు మీకోసం పీజీఆర్ఎస్ కార్యక్రమంలో తప్పనిసరిగా హాజరయ్యి ప్రజల సమస్యలను తీర్చే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజలు తమ అర్జీలను ఇవ్వడం కోసం 1100 మీకోసం కాల్ సెంటర్కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయడానికి నమోదైన మీ అర్జీ యొక్క యథార్థ స్థితిగతులు తెలుసుకోవచ్చునని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కొంతమూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన లారీ కారును ఢీకొట్టడంతో ఘటనా స్థలంలోనే 3 మృతి చెందారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి గురైన కారులో 2 పురుషులు 3 స్త్రీలు ప్రయాణిస్తున్నారు. ఇమ్మని వెంకట సత్యవతి, ఉప్పులూరు వరప్రసాద్, శివలీల, లంకసాని బిందువులను మృతులుగా గుర్తించారు. లంకసాని సురేష్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం బొల్లినేని ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ప్రసాద్, శివలీల భార్యాభర్తలు ఉన్నారు. రామచంద్రపురం నుండి అమలాపురం, కొత్తపేట వరకు విద్యుత్ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. 132 kV లైన్ల ఆధునీకరణలో భాగంగా చేళ్లలో శిథిలావస్థకు చేరిన టవర్లను పడగొట్టి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు. రోజుకు 2 టవర్ల వంతున 15 రోజుల్లో 30 టవర్ల నిర్మాణ ప్రణాళికను రూపొందించారు. ముమ్మిడివరం మండలం కమినిలంక సమీపంలో గోదావరిలో స్నానానికి దిగిన 8 మంది యువకులు గల్లంతయ్యారు. కే గంగవరం మండలం శేర్లంక గ్రామంలో ఒక శుభకార్యానికి వచ్చిన రామచంద్రపురం, మండపేట, కాకినాడకు చెందిన వారు 11 మంది స్నానానికి దిగారు. కాకినాడకు చెందిన క్రాంతి, పాల్, సాయి, సతీష్, ఎర్రగురువుకు చెందిన మహేష్, రాజేష్, మండపేటకు చెందిన రోహిత్, శేర్లంకకు చెందిన మహేష్లు గల్లంతయ్యారు. పోలీసులు, స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. యోగాను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు యోగాంధ్ర రిజిస్ట్రేషన్లు వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాతిరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహణపై సంబంధిత అధికారులతో జాయింట్ కలెక్టర్ దాతిరెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ మంగళవారం నుండి మండలాల్లో యోగాభ్యాస కార్యక్రమాలు ప్రారంభించాలని తెలిపారు. ఏలూరులో ఫేక్ కరెన్సీ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరులోని ఒక దేవాలయంలో పూజారిగా పనిచేస్తున్న ఒక వ్యక్తి ఈ ఫేక్ కరెన్సీకి సూత్రధారుడిగా గుర్తించారు. పోలీసులు పూజారిని అదుపులోకి తీసుకున్నారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో కడపలో జరిగే మహానాడులో ఆవకాయ వడ్డించేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని, మామిడికాయలను, సామాగ్రిని కడపకు తరలించారు. తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ, ఆంధ్ర కార్పొరేషన్ పట్టాభితో కలిసి భోజనాల కమిటీలో ఉన్న వీరు వంటకాల తయారీ, నాణ్యత, వడ్డింపు అంశాలను పర్యవేక్షిస్తున్నారు. ఆవకాయ వంటకాన్ని చింతమనేని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మహానాడు సందర్భంగా ఏర్పాట్లన్నీ కూడా బాగా స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి. ఈ 3 రోజుల మీద పార్టీ ప్రతినిధులు సుమారుగా 2 లక్షల మందికి ఇక్కడ భోజన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మొదటి రోజు తాపేశ్వరం కాజా, అలాగే గోంగూర చికెను, వెజిటబుల్ బిర్యానీ పెట్టడం జరుగుద్ది. రెండో రోజు అల్లూరియ మైసూర్ పాకు, అదేవిధంగా బిర్యానీ కామనం, దోసకాయ మటను, ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ. మూడో రోజు కూడా సేమ్ బగారా రైస్ పెట్టి చికెన్ కర్రీ. ఏర్పాట్లన్నీ కూడా మొట్టమొదటిసారి మహానాడులో నాన్ వెజిటేరియన్ పెడుతున్నారు. వెజిటేరియన్ కూడా 2-3 రకాల వెజిటేరియన్ కర్రీలతో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆవకాయ పచ్చడి కూడా మరి 13,000 కాయలు తెచ్చాం. దెందులూరు నుంచి ముక్కలు కొడుతున్నారు. అవన్నీ కూడా పచ్చడి పడుతున్నారు. మీరు అంతా మరి మామిడికాయ పచ్చడి అనేది కామన్ వెరైటీ 3 రోజులు. అన్ని ఏర్పాట్లు బీసీ జనార్దన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చురుకుగా జరుగుతున్నాయి. ఏ రకమైనటువంటి లోటు రాదు, వచ్చే అవకాశం లేదని చెప్పి తెలియజేస్తాం జరిగింది. అలాగే ఈరోజు మరొక ప్రత్యేకత కూడా మన దెందులూరు శాసనసభ్యులు ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో గోదావరి ఆవకాయ ప్రత్యేకత
ఆయన ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చి ఇక్కడే అన్ని మ్యాంగోస్ అన్నీ కూడా ఏలూరు నుంచి తీసుకొచ్చి ప్రత్యేకంగా ఇక్కడ ఎంతమంది వచ్చినా సరే అంతమందికి కూడా ఆవకాయ పచ్చడి రుచులు కూడా చూపించే విధంగా వారు కూడా ఈరోజు ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని కూడా తీసుకోవటం. కోకో గింజలకు ప్రభుత్వం చెప్పిన ధర కిలోకి 500 అమలు కావడం లేదని ఆంధ్ర కోకో రైతుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ చెప్పారు. సోమవారం ఏలూరు అన్నే భవనంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘ ముఖ్య నాయకుల సమావేశం సంఘ రాష్ట్ర అధ్యక్షుడు బుల్లు రామకృష్ణ అధ్యక్షుడు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన ధర అమలుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కిలోకు 500 ఇచ్చి కోకో గింజలు కొనుగోలు చేయాలని కంపెనీలను ట్రేడర్లను ఈ నెల 23వ తేదీన ఏలూరు కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో నిర్ణయించి ఆదేశించిన క్షేత్రస్థాయిలో ప్రభుత్వం చెప్పిన ధర అమలు కావడం లేదని అన్నారు. కంపెనీలు ట్రేడర్లు కిలో కోకో గింజలకు 450 రూపాయలు మాత్రమే ఇస్తామని చెప్పగా ప్రభుత్వం నుండి 50 రూపాయలు చెల్లిస్తామని కిలో గింజలను 500 రూపాయలు కొనుగోలు చేయాలని రాష్ట్ర మంత్రులు చెప్పినా ఈ ధర ఎందుకు అమలు కావడం లేదని ప్రశ్నించారు. పోలవరం నియోజకవర్గంలో 7 మండలాలైన పోలవరం, బుట్టాయిగూడెం, జిలుగుమల్లి, కొయ్యలగూడెం, టీ నర్సాపురం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీలో విధులు నిర్వహిస్తున్న అధికారులు సిబ్బందితో పోలవరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే చిటి బాలరాజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ పథకంలో గ్రామ స్థాయి నుండి మండల స్థాయి వరకు ఉపాధి హామీ శ్రామికుల సంఖ్య ఏ విధంగా ఉందో తెలుసుకున్నారు. గ్రామ స్థాయిలో మ్యాండేట్స్ పెరిగే విధంగా సిబ్బంది విధులు నిర్వర్తించాలని కోరారు. ప్రజలు ఉపాధి హామీ పథకంలో పనులకు వచ్చే విధంగా సిబ్బంది చొరవ తీసుకోవాలని, పని దినాలు పెంచి ప్రతి శ్రామికుడికి సరైన వేతనం చెల్లించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఈనాటి బంగారు మాట. ఆలస్యం చేయడం వల్ల సులువైన పని కష్టమవుతుంది, కష్టమైన పని అసాధ్యమవుతుంది. ఎమర్సన్. ఈ వార్తలతో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.